ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ప్రభు అయిన యేసు శుభనామమున మీకు ఈ సాయంకాలపు వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, ఫెయిత్ ఇన్ ట్రబుల్ టైమ్స్, కష్టకాలంలో, శ్రమలలో విశ్వాసాన్ని కలిగి ఉండటం. మనము సంతోషంగా, ఆనందంగా, ఎటువంటి ఒడిదుడుకులు లేని సమయంలో సహజ సిద్ధమైనటువంటి సమయాల్లో విశ్వాసములో ఉండడం అనేది మనకు సులువుగా అనిపిస్తుంది. అయితే దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లో, కష్టకాలాల్లో విశ్వాసం ఉంచడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. పైకి విశ్వాసులని చెప్పుకునేటువంటి వారికి కూడా క్లిష్టకాలంలో, కష్టకాలంలో ఆ యొక్క నమ్మకము, దేవుని పైన నమ్మకం, క్రీస్తు పైన నమ్మకం ఉంచడం అనేది అంత సులువైనది కాదు. అయితే విశ్వాసములో మనం అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి మనకు కష్టకాలాల్లో విశ్వాసము ఉంచడం ఎలాగనో మనకు ఇప్పటికే తెలుసు. అయితే చరిత్రలో ఉన్నటువంటి ఒక సంఘటనను తీసుకుని మనము కష్టకాలాల్లో విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, బీ జాయ్‌ఫుల్ ఇన్ హోప్, నిరీక్షణలో ఆనందించండి. పేషెంట్ ఇన్ ఎఫ్లిక్షన్, ఎఫ్లిక్షన్ అంటే ట్రబుల్స్, శ్రమలందు ఓపికతో ఉండండి, ఓర్మి కలిగి ఉండండి. ఫెయిత్‌ఫుల్ ఇన్ ప్రేయర్, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. యూజువల్‌గా చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ హ్యాబిట్, అలవాటుగా చర్చ్‌కి వెళ్ళేటువంటి విశ్వాసులు ఈ వాక్యం పట్ల వారికి ప్రత్యేకమైన అనుభవం ఉండదు. నిరీక్షణలో సంతోషము, శ్రమలలో ఓపిక, అదేవిధంగా ప్రార్థన యందు విశ్వాసము కలిగి ఉండుట, పట్టుదల కలిగి ఉండుట. ఇవి విశ్వాసులకు మాత్రమే మనము వీటిని గమనించవచ్చును. ఈ విధముగా రోమీయులకు రాసిన పత్రిక 12:12 ఏం తెలియజేస్తుందంటే, మీరు శ్రమలలో ఓర్పు గలవారై ఉండండి. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, అనారోగ్యం వచ్చినా, మెంటల్ టెన్షన్స్ వచ్చినా, శోధనలొచ్చినా, ఇబ్బందులొచ్చినా, మీ గురి యేసు మీద పెట్టండి. యేసు ద్వారా దేవునికి ప్రార్థన చేయటందు పట్టుదల కలిగి ఉండండి. మీరు ప్రార్థించే విషయాల పట్ల ఫలితము పొందబోతున్నారని నిరీక్షణ గలవారై సంతోషించండి. ఇది రోమా 12:12లో ఉన్న సారాంశం. గత వారం మీకు థామస్ ఎడిసన్ బల్బు కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త నుండి ఓర్మి కలిగి ఉండాలి, తన సహచర వ్యక్తి తాను కష్టపడి తయారు చేసినట్టు ఎలక్ట్రిక్ బల్బుని పొరపాటున జారవిడిచినప్పుడు ఎడిసన్ కంగారు పడిపోయి గొడవ పెట్టి అతన్ని బాధించలేదు, శిక్షించలేదు. సహనముతో మరొకసారి అతనికి మెటీరియల్ ఇచ్చి మరొకసారి ఎలక్ట్రిక్ బల్బును తయారు చేయించాడు. క్రైస్తవులుగా మనం కూడా ప్రతి విషయంలోనూ ఉద్వేగానికి గురైపోయి, కోపానికి గురైపోయి, ఇతరుల మీద విరుచుకుపడిపోయేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండకూడదు. పట్టుదలతో మనము ప్రతి విషయంలో కూడా ప్రభువు దగ్గర మొరపెట్టాలి, సహనం కలిగి ఉండాలని గత లెక్చర్ నాడు చూచాం. అది థామస్ ఎడిసన్ గురించిన శాస్త్రవేత్త గురించినటువంటి విషయం.
అయితే ఈ వారము డిఎల్ మోడీ అనే ప్రఖ్యాత అమెరికన్ సువార్తికుడి గురించి చూడబోతున్నాం. ఇతను ఒక సామాన్య స్థితిలో జన్మించి ప్రపంచవ్యాప్త ఎవాంజలిస్ట్‌గా గుర్తింపు పొందాడు. మంచి ఉద్వేగ భరితమైనటువంటి బోధకుడు. అనేకమైనటువంటి క్రైస్తవ సంస్థల్ని స్థాపించాడు డిఎల్ మోడీ. డివలైట్ ఎల్ మోడీ. ఈయన అమెరికా వాసి. ఈయన యూరప్ అంతా కూడా తిరుగుతూ సువార్తను అనేక సభల్లో చాటుతూ ఉండేవాడు. ఒకసారి అమెరికా నుంచి యూరప్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్‌లో భారీ సమూహాలకు సువార్తను ప్రకటించాడు. స్కాట్లాండ్ అంటే మన యాండీ మెకల్ ఉండేటువంటి ప్లేస్. ఇంగ్లాండ్ అంటే బ్రెయిన్ టగ్వెల్ ఉండే ప్లేస్. ఆ ఏరియాకి వెళ్ళి మళ్ళా అమెరికాలో ఇంకో సువార్త కూటంలో పాల్గొనవలసినటువంటి అవసరం ఉంది. ఈ చిత్రంలో చూపినటువంటి విధంగా మళ్ళా తిరిగి ఆ యూరప్ టూర్‌ని ముగించుకొని అమెరికా వెళ్తున్నటువంటి సమయంలో ఆ 1873 ఆ సంవత్సరాల్లో మరి ఓడల్లోనే ప్రయాణించేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రం గుండా వచ్చినప్పుడు ఒక దట్టమైనటువంటి పొగమంచులో తాను ప్రయాణించేటువంటి ఓడ చిక్కుకుంది. ఆ పొగమంచు వల్ల ఓడ ఆగిపోయినప్పుడు తను అనుకున్న సమయానికి అమెరికాలో మళ్ళా సువార్త కూటంలో పాల్గొనేటువంటి అవకాశం కోల్పోతుందేమో అనే ఉద్దేశంతో అతను చాలా ఆందోళన పరిస్థితి పడుతున్నటువంటి సమయంలో ఆయన ఏం చేశాడు అంటే, తన సహచరుడితో వెళ్ళి మనం లోపల ఉన్నటువంటి క్యాబిన్‌లో చిన్న రూమ్‌లో వెళ్ళి పొగమంచు తొలగిపోవాలని ప్రార్థన చేద్దామని డిఎల్ మోడీ అంటాడు. తన తోటి ప్రసంగికుడు లేక విశ్వాసిని ప్రార్థనకు ఆహ్వానిస్తాడు. అయితే మూడీ అత్యంత సాధారణమైనటువంటి సరళమైన ప్రార్థన చేశాడు. గగ్గోలు పెట్టి గుండెలు బాధేసుకుని అలాగేం చేయలేదు. ప్రభువా, మరి నేను నీ సువార్తను మళ్ళా అమెరికాలో చాటడానికి వెళ్ళాలి ఒక చోటకి. ఇక్కడ ఓడ పొగమంచు వల్ల ఆగిపోయింది. కాబట్టి నీ చిత్తమైతే నన్ను ప్రదేశానికి చేర్చి నీ వార్తను చెప్పే విధంగా చెయ్యి అని ఒక సరళమైన ప్రార్థన. దేవుడు అన్ని ప్రార్థనలు ఆలకిస్తాడు. గొంతులు కొట్టేసుకుని గట్టిగా అరిచేసి హిస్టీరియాలాగా అరిస్తేనే అది ప్రార్థన కాదు. సో, మూడీ ప్రార్థన చేసిన తర్వాత తన తోటి విశ్వాసి ప్రార్థించడానికి వెనుకాడాడు. అంటే విశ్వాసులుగా ఉండేటువంటి వాళ్ళంతా కూడా అందరూ గొప్ప విశ్వాసులు ఉంటారని మనము చెప్పలేం. మీకు చెప్పాను ఇదివరకు బిల్లీ గ్రామ్‌తో పాటు 25 ఏళ్ల పాటు పనిచేసినటువంటి వ్యక్తి, సహచర ప్రసంగికుడు యేసు ప్రభు యొక్క సువార్తను 25 ఏళ్ల తర్వాత వదిలేశాడని మీకు ఒకసారి చెప్పాను. సో, మూడీ తన యొక్క తోటి విశ్వాసితో ఇలాగన్నాడు. దేవుడు పొగమంచును తొలగించాడని మీరు నమ్మడం లేదు. కానీ ఆయన ఇప్పటికే తొలగించాడని నమ్ముతున్నాను. కాబట్టి మీరు ప్రార్థన చేయమని అంటుంటే, ప్రార్థన చేయట్లేదు అని అంటే, మీరు దేవుడి మీద నమ్మకం లేదనమాట అనే విధానంలో ఆయన అన్నాడు. సో, ఇక్కడ 2 కోణాలు చూడవచ్చు. తోటి విశ్వాసి మూడీ యొక్క విధానము, తోటి విశ్వాసి విధానం చూసినట్లయితే, దాంతో పాటు మూడీతో పాటు వచ్చినటువంటి విశ్వాసి ఆలోచన విధానం ఎలాగుందంటే, చూస్తే గాని నమ్ముతాను. మనకి బైబిల్‌లో ఒక యేసయ్య శిష్యుడి గురించి మనకి ఇప్పటికే మనకి స్ట్రైక్ అయ్యి ఉంటుంది. డౌటింగ్ థామస్. నేను చూస్తే గాని నమ్మను, ప్రభువును సిలువ వేశారని అని అంటాడు. ఈ వ్యక్తి కూడా చూస్తేనే నమ్ముతాను అని అంటున్నాడు. అంటే నిజంగా పొగమంచు పోతే ప్రార్థనకు సమాధానం వచ్చిందని నేను నమ్ముతాను అంటున్నాడు. అయితే మూడీ విధానం ఎలా ఉందంటే, నమ్మినట్లయితే అది జరుగుతుంది. నువ్వు నమ్మాలి. యేసయ్య అది చేస్తాడని నమ్మాలి. నమ్మితేనే చూస్తాను. నేను తప్పనిసరిగా ఫలితాన్ని చూస్తానని మూడీ అంటున్నాడు. ప్రార్థించడానికి వెనుకాడాడు. ఇంత పొగమంచుని దేవుడు క్లియర్ చేయగలడా
అనేటువంటి మానవ నైజమైనటువంటి ఆందోళన, అనుమానము ఈ తోటి విశ్వాసకుంది. వీడు విశ్వాసే, ప్రార్థనాపరుడే. కానీ ఏంటంటే, ఆ సమయంలో ఆ భయంకరమైన సిట్యుయేషన్‌లో ఓడలో ఉన్నప్పుడు అతనికి ఆందోళనలో చిక్కుకొని విశ్వాసాన్ని వదిలేసాడు. మనకు అవసరం ఉన్నది ఇప్పుడు ఖచ్చితంగా దేవుని సహాయం మనకు కావాలి అని వెంటనే నమ్మకంతో మూడి ప్రార్థించాడు. ఆ యొక్క దట్టమైనటువంటి పొగమంచు, ఆహ్, ఆ ఓషన్‌లో భయంకరమైన గాలుల మధ్య ఓడ, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు శిష్యులు ఏ విధంగా అయితే యేసయ్య ఉండగా కూడా ఆ ఓడ కదలడం చూసి, పడవ కదలడం చూసి భయపడిపోయారో, ఈ భౌతిక పరిస్థితులకు భయపడిపోయి, బహుశా మనము ఈ యొక్క ఉచ్చు నుంచి బయటికి రాలేమని ఒక విశ్వాసం అనుకుంటున్నాడు. కానీ మూడే అనుకున్నాడు, దేవుడు అద్భుతాన్ని చేస్తాడు అని ప్రార్థనలోనే ఉన్నాడతను. సో, మార్కు సువార్త 11 అధ్యాయం 24 వచనంలో ఏమంటాడంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఐ టెల్ యూ వాటెవర్ యూ ఆస్క్ ఫర్ ఇన్ ప్రేయర్, బిలీవ్ థట్ యూ హావ్ రిసీవ్డ్ ఇట్ అండ్ ఇట్ విల్ బి యువర్స్. ఎంత ఆనందకరమైనటువంటి వాగ్దానం అండి ఇది. నేను చెప్తున్నాను కదా మీకు. మీరు ఏమి ప్రార్థనలో అడిగినప్పటికిని నమ్మండి వాటిని పొందానని. అప్పుడు మీకు అన్నీ ఇవ్వబడతాయంటాం. మనము ఆ నమ్మకాన్నే అనేక సార్లు కోల్పోతాం. ప్రభువునందు నమ్మకము కోల్పోయే విధముగా సాతాను అనుక్షణము, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరము మనల్ని బాధిస్తూ ఉంటుంది. మనము ఇట్టే సాతాను యొక్క ఆ యొక్క ఉచ్చులకు సులువుగా హెబ్రీ గ్రంథకర్త రాసినటువంటి విధంగా సులువుగా చిక్కులు పెట్టు అపవాది చేతుల్లో పడిపోతా ఉంటాం మనం. అది మన నైజం. ఆ నైజాన్ని పోగొట్టడానికే ప్రభువు చెప్తున్నాడు పదే పదే, పదే పదే. మీరు ప్రార్థించండి, ప్రార్థించినప్పుడు మీరు పొందుతారు. అయినా మనకు అనుమానం జరుగుతుందా లేదా? మూడితో పాటు పక్కన ఉన్నటువంటి ఇంకో విశ్వాసి అదే అనుమానంతో ఉన్నాడు. మనము కూడా అనేక సార్లు అలాంటి అనుమానాలతో ఉండి, ప్రభువుని పూర్తి స్థాయిలో నమ్మకంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉంటాం. ఆయన స్వస్థత ఇస్తాడు అని నమ్మితే స్వస్థత వస్తుంది. ఆయన ఈ యొక్క మబ్బులు క్లియర్ చేసేస్తాడు. ఈ యొక్క భయాందోళనల నుంచి మనం తప్పిస్తాడని నువ్వు నమ్మలేవు. నమ్మకపోవడం వల్లే నువ్వు అనారోగ్యం వస్తే స్పెషలిస్టుల దగ్గర పరిగెడతావు. లేక వేరే వేరే హాస్పిటల్స్‌ని సందర్శిస్తా ఉంటాం. అయితే రోగులకు పరమ వైద్యుడు మన వైద్యుడు యేసయ్య దగ్గరకు వెంటనే స్పందించం చాలామంది. కారణం ఏంటంటే అపవాది మనల్ని వెంటనే వెనక్కి లాగేస్తా, అపనమ్మకం అనేటువంటి ఆ యొక్క ఖడ్గంతో మనల్ని ఛేదిచ్చేస్తూ ఉంటుంది ప్రతిసారి. అపనమ్మకం, అపనమ్మకం. దానివల్లనే విశ్వాస జీవితంలో పరాజితులుగా చాలామంది మిగిలిపోతున్నారు. సో, మీరు అడిగే వాటిని పొందామని విశ్వసించండి. ఫస్ట్ యూ బిలీవ్ ఇట్ థట్ యూ హావ్ రిసీవ్డ్ వాటెవర్ యూ హావ్ ఆస్క్డ్. ఆ యొక్క ఇంకొక వ్యక్తి ఆహ్, మూడీ, డీఎల్ మూడీ ఓడలో లోపల క్యాబిన్ ఒక చిన్న గదిలో ప్రార్థన చేసిన తర్వాత మళ్ళా బయటకొచ్చి డెక్ పైకొచ్చేసరికి పొగమంచు పూర్తిగా మాయమైపోయింది. అప్పుడు ఎంతో మూడీ సంతోషించాడు. పక్కవాడు కూడా సంతోషించాడు. అప్పుడు నమ్మాడు చూచి. సైన్స్ ఏమంటుందంటే, "నువ్వు ప్రాక్టికల్‌గా చెయ్యి, అప్పుడే నేను నమ్ముతాను" అంటుంది సైన్స్. అయితే బైబిల్‌కి, సైన్స్‌కి విరుద్ధం. బైబిల్ ఏం చెప్తుందంటే, "నువ్వు ముందు నమ్ము, తర్వాత పొందుతావు. ఎవ్రీథింగ్ విల్ నాట్ బి గివెన్ ఫస్ట్." అందుకని మీకు అడుగుడి మీకివ్వబడును. ఇచ్చాక అడగడం కాదు. అందువల్ల మనము మన జీవితాల్లో యూ హావ్ టు గివ్ ప్రయారిటీ టు గాడ్. ఆయన చిత్తములో అది మనకు అనుగ్రహింపబడాలని మనము కోరుకున్నట్లయితే, అది అనుగ్రహించబడుతుంది. ఇక్కడ విశ్వాసం యొక్క క్రమం చూసినట్లయితే, తను అమెరికా వెళ్ళాలి, యూరప్ నుంచి తన స్వదేశం వెళ్ళాలి. అక్కడ వాక్య పరిచర్యకి అపాయింట్‌మెంట్ ఇవ్వబడింది.
మరి సమయానికి లేకుండా పొగమంచు ఈ అంటార్క్టికా సముద్రంలో పొగమంచు కమ్మేయడం వల్ల ఓడ ప్రయాణం ఆగిపోయే మధ్యలో అసాతానుశోధన వల్ల ఒక శ్రమొచ్చింది. అయితే ఈ గ్రాఫ్ మీరు చూస్తున్నట్లయితే స్పష్టమైన, సరళమైనటువంటి ప్రార్థన చేసేసాడు డీఎల్ మోడీ. ప్రార్థనకు ఎవరెవరో ప్రార్థనా గోపురాలకెళ్ళక్కర్లేదు. మీరు 20,000, 25,000 ఇచ్చి ప్రార్థనలు చేయించుకోక్కర్లేదు. లేతే ప్రార్థనా యోధులు, ప్రార్థనా పురుషులు, ప్రార్థనా స్త్రీలు, ఆత్మీయ తండ్రులు ఇలాంటివన్నీ నాన్‌సెన్స్ బైబిల్ ప్రకారం. మీరు అలాంటి ఆటిలకి వెళ్తున్నారంటే అల్ప విశ్వాసులన్నమాట. మీరు ప్రార్థించండి. మీకు వెంటనే జరుగుతుంది. ఆస్క్ ఇట్ విల్ బి గివెన్. అడగండి మీకు ఇవ్వబడుతుంది. అయితే మీరు అడిగేటువంటి వాటిలో సందేహం ఉండి జరుగుతుందా లేదా అనేది మానవ నైజం, తోమా నైజం. తోమాలాగే ఉంటారు చాలామంది విశ్వాసులు కూడా. అటువంటి పరిస్థితుల్లో మీరు అడిగే వాటిని పొందలేకపోవచ్చును. అయినా దేవుడు కరుణామయుడు కాబట్టి నీ యొక్క అవసరతను గుర్తించి ఆయన తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు. ఏదో పెద్దయ్య గారి దగ్గరికెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి. అలాంటివి బైబిల్‌లో లేవెక్కడ. ప్రార్థనా గోపురం దగ్గరికెళ్ళాలి, డబ్బులు చెల్లించి మన వారాలు వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే రోగం పోతుంది. 7 వారాలెళ్ళాలి, 7 వారాల కానుకలు ఇదంతా నాన్‌సెన్స్. బైబిల్ అలాంటివేమి ఎంకరేజ్ చేయట్లేదు. కొంతమంది స్వార్థపరులు యేసుప్రభువుకి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క క్రెడిట్‌ని, గ్లోరీని, మహిమను వాళ్ళు తీసుకునే విధంగా వ్యాపార పద్ధతిలో చేసుకుంటా ఉంటారు. డీఎల్ మూడీ మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి. మంచి ప్రసంగికుడు, సాక్ష్యం కూడా గొప్ప సాక్ష్యం కలిగింది. సో, విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసి ఆ డెక్క మీదకి వెళ్లి చూసినప్పుడు ఆటోమేటిక్‌గా జరిగిపోయిందని తన ప్రార్థనలోనే గ్రహించేసాడు. ఆ యొక్క పొగమంచు కరిగిపోయింది. విశ్వాసానికి అనుగుణంగా మరి నువ్వు సమాధానాన్ని పొందుతావు. ఫలితం. కాబట్టి శ్రమొచ్చింది, ప్రార్థన చెయ్యి, విశ్వాసంతో నీ యొక్క సమస్యను నువ్వే పరిష్కరించుకో. నీ విశ్వాసమును బట్టి ఆయన నీకు ఫలితాన్నిస్తాడు. ప్రార్థనకు ఎప్పుడు కూడా సమాధానం వచ్చేస్తుంది. మనం ప్రార్థించగానే జరిగిపోతుంది అనుకోకూడదు. ఎంత భక్తిపరులైనా దేవుని చిత్తమైతేనే అది జరుగుతుంది ప్రార్థన చేసినప్పుడు. అయితే ప్రార్థన చేసే విశ్వాసం ఎలా ఉండాలంటే, ప్రార్థన చేసిన తర్వాత పదే పదే ప్రార్థన చేస్తూ విశ్వాసముతో కనిపెట్టుకొని ఉంటే అది ఖచ్చితంగా జరుగుతాయి. న్యాయాధిపతి వద్ద పేద విధవరాలు గోజాడుతది. రోజు ఇంటికొచ్చి నాకు న్యాయం చెయ్యి, న్యాయం చెయ్యి అంటది. బైబిల్‌లో ఆ కథ చూస్తాం. అతను విసిగిపోయి ముందు ఆమె యొక్క అభ్యర్థనను వ్యతిరేకించినప్పటికిని న్యాయము చేద్దాము ఈమెకే అని అతను కొన్ని సార్లు ఆమె ప్రాధేయపడిన తర్వాత గోజాడని పిదప ఆ పేద విధవరాల మాటను విని న్యాయం తీరుస్తాడు. అదే విధానంలో మనము కొన్నిసార్లు ఫలితం రాకపోవచ్చు మనకి. ఫలితం వచ్చే వరకు మనం ఓపిక పట్టకుండా సాతాను ఆలోచనతో ఇంక జరగదులే అని వదిలేస్తే మీకు ఎప్పటికీ కూడా మీకు అది దేవుడు దేవుడు మీ యొక్క హృదయాలను చూస్తాడు. మీకు నమ్మకం ఎంతుందని. మా పెద్దబ్బాయి మీకు తెలుసు మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రొఫెసరు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత 18 ఏళ్ళకి గిఫ్టీ పుట్టాడు. మాకింకా ఇద్దరు పిల్లలు పుట్టాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు, ఇంక పెద్దవాడి తర్వాత పిల్లలు పుట్టేటువంటి పరిస్థితి మాకు కలగలేదు. కాబట్టి ప్రార్థన చేశాం. చాలామంది భక్తిపరులు కూడా వచ్చి ప్రార్థన చేశారు. కొంతకాలానికి ఏమో దేవుని చిత్తం కాదేమో అని వదిలేసాం. సడెన్‌గా 18 ఇయర్స్ తర్వాత గిఫ్టీ పుట్టాడు. మాకు 40 ఏళ్ళు దాటాక గిఫ్టీ పుట్టాడంటే ఏదో సమ్ పర్పస్ ఈస్ దేర్ అని మేమెంతో సంతోషించి మరెంతో చక్కగా ఇప్పుడు 22, 23 ఏళ్ళొస్తాయి. ఆ బాలుడిని దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క కృపలో పెంచుతున్నాం. దేవుని కొరకు. అంటే మేము ప్రార్థన చేసి ఇంక దేవుని చిత్తం కాదేమో అన్నప్పుడు దేవుని చిత్తం చూపిచ్చాడు. ఫస్ట్ సన్‌కి, సెకండ్ సన్‌కి 18 ఇయర్స్. వి బిలీవ్డ్ దట్ జీసస్ విల్ డూ మిరకిల్స్. అయితే నేను 4 అడిగాను. 4 ఇద్దరే ఇచ్చాడు. ఇద్దరు మనవల్నిచ్చాడు. నలుగురు బాయ్స్. బాయ్స్ ఎందుకంటే దేవుని సేవ బాగా చేయడానికి వాళ్ళకి తర్ఫీదు ఇవ్వచ్చు కదా అని. అది జరుగుతుందో లేదో మనం చెప్పలేం గానీ, దేవుని చిత్తంలో జరగాలని ఆశపడాలి మనం.
సో, ప్రార్థనకు సమాధానాలు మనం అనుకున్న వెంటనే రాకపోవచ్చు. కానీ విశ్వాసంతో కనిపెట్టుకుంటే ఖచ్చితంగా జరుగుతాయి. మీ జీవితంలో ఎటువంటి పొగమంచు మిమ్మల్ని దేవునికి పూర్తి స్థాయిలో ప్రార్థించడానికి, పూర్తి స్థాయిలో విశ్వాసముంచడానికి అడ్డగిస్తున్నాయి? ఏ పొగమంచులు? ఏ శోధనలు? ఎటువంటి ఆలోచనలు? నిరీక్షణలో సంతోషించండి. శ్రమలో ఓర్పు కలిగి ఉండండి. ప్రార్థనలో స్థిరత్వం కలిగి ఉండండి. ఇవి వి విల్ గెట్ ఆల్ దీస్ థింగ్స్ బై ప్రాక్టీస్ ఇన్ జీసస్. పరిశుద్ధాత్ముడే మనకు ఆ విధంగా సహాయం చేస్తారు.